హనుమాన్ అనగానే లేదంటే మాల వేసుకున్నప్పుడు కానీ భజన చేస్తున్నప్పుడు కానీ చాలా యాక్టివ్గా కనిపిస్తారు పీపుల్. ఈవెన్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా ఏంటంటే చాలా యాక్టివ్గా అనిపించింది. చూస్తున్న మాకు కూడా వావ్ అన్నట్టుగా కొన్ని షార్ట్స్ మీ కళ్ళతోటి పలికించే ఎక్స్ప్రెషన్స్. అంటే ఒక షార్ట్ అయితే చిరుతపులి పరిగెడుతున్నప్పుడు సేమ్ షార్ట్ మీరు అదే చూపించారు కదా. అంటే మీకు అలాంటి ఏమైనా అవుట్పుట్ వచ్చిందా, తేజ చాలా అద్భుతంగా చేశాడు అని అన్నవాళ్ళు? ఫస్ట్ ఎవరెవరైతే తేజ సరిపోతారా లేదా అని ప్రతి ఒక్కరు కూడా ఐ థింక్ మేము చాలా రాంగ్. తేజ అని తప్పితే ఇప్పుడు ఈ క్యారెక్టర్లో ఇంక వేరే ఎవరిని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం అన్నారు. గ్రాఫిక్స్ అంత తక్కువ బడ్జెట్లో మన వరకు అది అంటే ఇంత అవుట్పుట్కి ఈ బడ్జెట్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం నిజానికి. మేము నచ్చిన పని చేస్తున్నాం, ఒక మంచి సినిమా చేస్తున్నాం, ఒక మంచి స్టోరీ అనుకున్నాం, హనుమంతుల వారిని బాగా చూపిద్దాం అనుకున్నాం, అందరం హ్యాపీగా వర్క్ చేసాం. సో ఎందుకు భయపడాల్సిన అవసరమే లేదు. భయమే లేనివాడు హనుమంతుడు తెలుసా మీకు? అలాగే తీశారు, అలాగే హిట్ కొట్టారు వచ్చి మీరు. ప్రీమియం నుంచి వచ్చిన డబ్బులు ఏవైతే 14 లక్షలు, ప్రీమియర్స్ నుంచి 14 లక్షలు వచ్చింది. బట్ ఎవ్రీడే మొత్తం ఫుల్ రన్ ఎంతవరకు వస్తే మొత్తం ప్రొడ్యూసర్ గారు ఆలోచనండి, ఆయనకి అనిపించింది చేసింది అది. సో అంటే ఆ 14 లక్షలు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా నడిచినన్ని రోజులు, నడిచిన రోజులు అది ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు. వావ్. అంటే అది అంత ఈజీ విషయం ఏం కాదు. ప్రొడ్యూసర్ నుంచి ఆలోచన వచ్చినా కూడా ఆయన ఆలోచన అంటే ఇంకా. ఇప్పుడు మేము ఏదైతే కష్టపడ్డామో అండి దానికి మించి ఒక 100 రెట్లు వచ్చేస్తుంది మాకు. సో అందులో ఒక 5% అంటే 5% ఇవ్వడం అనేది అసలు తప్పే కాదు. ఎందుకంటే మేము లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 10 కోట్లకి వర్త్ కష్టపడ్డాం అనుకోండి. ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు వచ్చేస్తే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక 20 కోట్లు వస్తే చాలు అనుకుని ఉండొచ్చు. బట్ 1000 కోట్లు వచ్చినప్పుడు అందులో 100 కోట్లు ఆయనకి ఇవ్వడం తప్పేమని దేవుడికి.